అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. సో, ఇక్కడ నేను ఒక నా సీక్రెట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చెప్పబోతున్నా. దీనివల్ల చాలామంది ఇన్‌స్పైర్ అయ్యి నా ఫ్రెండ్స్, నా అటెండెంట్స్, తర్వాత నా నైబర్స్ చాలామంది రెసిపీ తెలుసుకొని చేశారు. సో, మీకెవరికైనా ఈ రెసిపీ తెలిసుంటే మాత్రం తప్పక కామెంట్ పెట్టండి. సో, నేనిక్కడ వచ్చి చెప్పబోయే రెసిపీ ఏంటంటే మజ్జిగట్టు. యెస్, మీకు తెలుసేమో అనుకుంటున్నాను కొంతమందికి. మేబీ తెలిస్తే నాకు లింక్ బాక్స్‌లో మాత్రం మీరు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఓకే. వెన్న తీసిన మజ్జిగ ఇవి. సో, ఇప్పుడు మనం మజ్జిగట్టు దీంట్లో సోక్ చేసే ఇంగ్రీడియంట్స్ పట్టే బ్యాటర్స్ ప్రిపేర్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు వెన్నని పక్కన పెట్టేద్దాము. అండ్ ఈ మజ్జిగ వెన్న తీసిన మజ్జిగని తీసుకుంటున్నాను. దీంట్లో మెయిన్ రెసిపీ వచ్చేసి ఇవి 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం అనమాట. ఈ బియ్యాన్ని 3 టైమ్స్ కడిగాను. సో, దీంట్లో ఈ మజ్జిగలో వేసేసుకుంటున్నాను అనమాట. ఇది అంతా ఓవర్ నైట్ సోక్ అవ్వాలి. సో దట్ అప్పుడే మీకు బియ్యం చక్కగా పులిసి మజ్జిగలో అట్టు ఎంత టేస్ట్గా ఉంటుందంటే నిజంగా అండి, మీరు ఒక్కసారి తింటే పక్కాగా వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ బియ్యం అన్నీ వేసేసుకున్నాక దీంట్లో మనము సగ్గు బియ్యమను అటుకులు వేసేస్తున్నాం. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. అంటే పఫీనెస్గా కానీ, స్మూత్గా కానీ, కలర్గా కానీ అన్నీ కలిపి వస్తాయి అన్నమాట. చక్కగా అట్టు పోస్తుంటేనే పొంగుతూ బొక్కలుగా వచ్చేస్తుంది మీకు అట్టు. దాంట్లోనే కొంచెం గ్యాస్ పట్టకుండా. అండ్ మెంతులు, జీలకర్ర కూడా ఒక ½ టీ స్పూన్, అదొక ½ టీ స్పూన్, ఇదొక ½ టీ స్పూన్ తీసుకొని దీన్ని మొత్తం కలిపి ఓవర్ నైట్ ఈ మజ్జిగలో సోక్ చేయండి. సోక్ చేస్తే ఇదంతా నైట్ అంతా ఈ బియ్యానికి పట్టి నానబెట్టుకున్న మజ్జిగలో ఊరేసుకున్న బియ్యము, తర్వాత సగ్గు బియ్యం, మెంతులు, జీలకర్ర, అటుకులు అన్నీ చూపించాను కదండి. అవన్నీ మజ్జిగలో నుండి తీసి ఇప్పుడే మిక్సీకి వేసాను అనమాట. ఇదిగోండి ఇలా వస్తుంది బ్యాటర్. పట్టుకునేటప్పుడు కొంచెం చిటికెడు ఉప్పు అండ్ కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకుంటే మీకు మంచిగా పొంగి పఫీగా ఉంటుంది. నేను దోశ కూడా వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ చిటికెడు సోడా ఉప్పు అయితే సరిపోతుందన్నమాట. వేసేసుకొని ఒక్కసారి తిప్పుకొని ఒక 2 మినిట్స్ అలా